రైట్. ఒక్కసారి స్టేట్ వైడ్ మీకు అప్డేట్ చేస్తాం. మొత్తం 31 స్థానాల్లో ట్రెండ్స్ మనకు తెలుస్తున్నాయి. దాంట్లో 22 స్థానాలలో టీడీపీ అభ్యర్థుల లీడ్లో కొనసాగుతుంటే 5 స్థానాలలో జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. కేవలం 4 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఓవరాల్గా కూటమికి సంబంధించి 27 మంది అభ్యర్థులు 31 స్థానాల్లో 27 మంది అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి కనుక చూసుకున్నట్టయితే టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు 7 చోట్ల, బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు 2 చోట్ల లీడింగ్లో కొనసాగుతున్నారు. అంటే ఓవరాల్గా కూటమికి సంబంధించిన అభ్యర్థులు 9 చోట్ల లీడింగ్లో కొనసాగుతున్నారు. వైసీపీకి సంబంధించి 2 చోట్ల. ముఖ్యంగా కూటమికి సంబంధించిన అభ్యర్థుల ఆధిక్యం ఎక్కడెక్కడ ఉందనేది మీ దృష్టికి తీసుకొస్తాను. విజయవాడ, రాజమండ్రి, నరసరావుపేట, తిరుపతి ఈ లోక్సభ స్థానాలు, అలాగే హిందూపురం, అనకాపల్లి, గుంటూరు, శ్రీకాకుళంలో కూటమి ఎంపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం. అలాగే ఒక్కసారి అసెంబ్లీ కనుక చూసుకున్నట్టయితే 23 చోట్ల టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు, 5 చోట్ల జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రస్తుతం ట్రెండ్స్ 279 ఎన్డీఏ అభ్యర్థులు, అలాగే ఇండియా కూటమికి సంబంధించి 183 చోట్ల నియోజకవర్గాల్లో ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు, ఇక ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒక్కసారి నేషనల్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకు మళ్ళీ స్టేట్కి వద్దాం నాగేశ్వర గారు. ఇందాక మనం అనుకున్నాం ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, ఏదేమైనా ఈ జాతీయ పార్టీలు ఇవన్నీ లాభపడుతున్నాయి. కానీ ఇతరులు అనే ఒక అంటే 3 రకాలైన ఇవి ఉంటాయి కదా. సో ఒకటి ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, ఇక మిగతావన్నీ ఇతరులు. ఏంటి ఇతరులు అనేది సంఖ్య చాలా బలహీన పడిపోతుంది అనుకోవాలి. అంటే జాతీయ పార్టీలు బలపడుతున్నాయని చెప్పలే, ఏమవుతున్నాయంటే ప్రాంతీయ పార్టీలు క్లియర్గా ఒక పొజిషన్లోకి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మీకు ఈవెన్ ఇది ముందు కూడా కనబడ్డది. అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్ బీజేపీకి అనుకూలంగా ఓటేస్తాయి. అప్పటిదాకా ఈక్విడిస్టెంట్గా ఉన్నాయి. సో అందువల్ల యూపీఏ 2తో పోలిస్తే ఇండియా కూటమి లార్జర్ కోalition. ఇప్పుడు యూపీఏ 2లో లేని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మీకు ఇండియా కూటమిలో ఉంది. సో కంపారిటివ్లీ యూపీఏ 2తో పోలిస్తే బిగ్గర్ కోalition కాంగ్రెస్ నిర్మించగలిగింది. ఓకే, మీకు ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీ అలియన్స్ బిల్డింగ్ ఇండియా కూటమి ఎఫెక్టివ్గా చేసింది. అందులోకి వెళ్ళి ఆర్ఎల్డీ జారిపోవచ్చు, అందులోకి వెళ్ళి అంతకు ముందే జేడీఎస్ దూరం కావచ్చు, లాస్ట్ మినిట్లో జేడీయూ లాగిపోవచ్చు. కానీ ఇండియా కూటమి ఇది పవర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంటు బీజేపీ ఎత్తుగడల వల్ల ముందుకు సాగలేదు. కేజ్రీవాల్ లోపలేశారు, హేమంత్ సోరెన్ లోపలేశారు, ఆర్ఎల్డీ, జేడీయూ, జేడీఎస్లను లాగేశారు. స్థానికంగా ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల ఇండియా కూటమి బెంగాల్, పంజాబ్ లాంటి ప్లేస్లో, కేరళ లాంటి ప్లేస్లో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు సాధ్యం కాలేదు. ఈ పరిమితులు ఎన్నున్నప్పటికీ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎన్నికల్లో ఈ మేరకు ఎగ్జైట్మెంట్ కూడా తీసుకురాగలిగారంటే ఇండియా కూటమి ప్రయోగం ఆ మేర సక్సెస్ అయినట్లే. మోడీని ఓడించేంత సక్సెస్ కాకపోవచ్చు, కానీ మోడీకి వేడి పుట్టించేంత వరకు సక్సెస్ అయింది. సో ఇట్స్ ఏ లిటిల్ లేట్. ఎందుకంటే ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ తన స్వార్థం కొరకు ఇండియా కూటమి ఏర్పడ్డాక కూడా 4 నెలల పాటు ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండే ఇండియా కూటమి ఏర్పడ్డాక కాంగ్రెస్ ఎత్తుగడ ఏమంటే అంటే ఈ 5 తాము గెలుస్తాము, ఎక్కువ రాష్ట్రాలు గెలుస్తాము, గెలిచినప్పుడు ఇండియా కూటమిలో తమ బార్గెనింగ్ పవర్ బాగా పెరుగుతుంది, తమను ఎవరు ఇక ప్రశ్నించరు అనే అంచనాతో ఇండియా కూటమి పాట్నాలో ఏర్పాటయ్యాక కూడా 4 నెలలు వేస్ట్ చేశారు. 4 months ఇది వెరీ బిగ్ టైం. ఈలోగా వీళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో మోడీ, అమిత్ షాలు కూర్చొని ఆర్ఎల్డీని లాగేశారు, జేడీయూని లాగేశారు, సో అందువల్ల జేడీఎస్ని లాగేశారు. సో ఇట్ వాజ్ ఎ స్వయంకృత అపరాధం. కాంగ్రెస్ ఓవర్ కోరిక, గ్రీడ్ వల్ల జరిగిన పరిణామం. ఇక మధ్యప్రదేశ్ లాంటి ప్లేస్లో సమాజ్వాదీ పార్టీ 6 సీట్లు సెకండ్ వచ్చింది అంతకుముందు. ఆ 6 సీట్లు మాకు ఇవ్వండి అంటే కాంగ్రెస్ ఇవ్వలే, మేమే గెలిచిపోతాం, అసలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఇవాళ అడ్రస్ లేకుండా పోయారు మధ్యప్రదేశ్లో. సో అందువల్ల అలియన్స్ బిల్డింగ్లో సక్సెస్ అయిన చోట ఇండియా కూటమి బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. అలియన్స్ బిల్డింగ్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కానీ స్థానిక నాయకత్వం ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించే చోట దెబ్బతింటుంది. సో ఒక రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ఈ స్థాయిలో విజయం సాధింటే అలియన్స్ బిల్డింగే. మీకు టీడీపీ, జనసేన, బీజేపీ కనుక కలవకపోతే అసలు ఈ వాతావరణం ఉండేది కాదు కదా. అందువల్ల ప్రాపర్ అలియన్స్ బిల్డింగ్ అనేది చాలా కీలకం అనేది ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలను బట్టి కూడా అర్థమవుతుంది.